శుభోదయం అండి. మనకి ఈ రాశి ఫలాల్లో ఇప్పుడు సెప్టెంబర్ మాసం రాబోతోంది. ఈ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి అంటే మీకు తెలుసు, అందరికీ తెలిసిందే. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ 9 పాదాలు కలిస్తే మనకి కన్యా రాశి వారి కింద వస్తారు. ఈ కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారాల విషయానికి వస్తే ఏంటంటే 3/2 అనుకూలంగా ఉంటుంది. 2/3 అనమాట. పనులు వేగవంతంగా కూడా అవుతాయి. ఖర్చులను సమర్థించుకునేట్లు ఆదాయాలు పెరుగుతాయి. మీకు బంధుమిత్ర వర్గం నుండి సహాయ సహకారాలు, కోఆపరేషన్ కూడా అందుతుంది. శుభకార్యాల యత్నం కూడా అనుకూలిస్తుంది. మీ మనోధైర్యాన్ని కూడా పెంచేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. చురుకుగా మంచి తెలివిగా వ్యవహరిస్తారు. ఈ నెలలో కెరీర్ మంచి ఊపందుకుంటుంది. మీ సంభాషణ నైపుణ్యం ఏదైతే ఉందో, ఇంటలెక్చువల్ వొకాబులరీ, ఇది మీ పనితీరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి కానీ ఈ సమయం మంచి అనుకూలమైన విషయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి ఇన్నోవేటివ్గా. వాటిని సద్వినియోగం చేసుకుని వెంటనే గ్రాస్ప్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ సెప్టెంబర్ 4 తర్వాత ఏంటంటే కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది. ఏకాగ్రత లోపించినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో కొత్త కొత్త ప్రాజెక్టులు ఏం ప్రారంభించకుండా ఇప్పటికే రన్నింగ్లో ఉండి మెయింటైన్ చేస్తున్న వాటి మీద దృష్టి పెట్టి డెవలప్ చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణమే ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీరు సమయం వెచ్చించేటువంటి అవకాశం కూడా నెలలో వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఇన్నర్ సర్కిల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవటం మీకు చాలా అవసరం. ఇకపోతే సెప్టెంబరు 18 తర్వాత ఏంటంటే కుటుంబ సభ్యులతో కొన్ని చిన్నపాటి విభేదాలు సెప్టెంబర్ 18 తర్వాత వస్తాయి. వాటిని అన్నెసరీగా పెద్దవి చేసుకోకుండా కొంచెం సామరస్యంతో సంయమనం పాటిస్తే, లౌక్యం పాటిస్తే సరిపోతుంది. ఈ నెలలో వచ్చేసి ప్రేమ వ్యవహారాలు ఎవరైతే ఉంటాయో కొన్ని అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. వేవ్ లెంగ్త్. మీ మనసులో ఏమన్నా స్పష్టంగా చెప్పటము, క్లారిటీగా క్లియర్గా చెప్పండి. అపోహలకి, అనుమానాలకి ఎక్కడ తావివ్వకండి. కొన్నిసార్లు మీకు మీ ప్రేమైన వ్యక్తి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది అయితే కలుగుతుంది. అలాంటప్పుడు ఓపికగా వ్యవహరించి మనసు విప్పి మాట్లాడుకుంటూ ఎదుటివారి మనసును అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళటం ఈ నెలలో అవసరం. ఇక ఆదాయానికైతే ఏం లోటు ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. పెట్టుబడులు కూడా లాభాన్ని ఇస్తాయి. అవితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నవే పెట్టుకోండి. అనవసరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ వేసుకుని ఖర్చు చేయటం మంచిది. సెప్టెంబర్ 4 తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం బాగుంటుంది. మీ శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యాయామాలు ప్రారంభించండి. ఆరోగ్యకరమైన అలవాట్లను, వాకింగ్ని అలవాటు చేసుకుంటే కూడా ఈ నెలలో ప్రారంభిస్తే మంచిది. ఇక ఈ రాహు, కేతు ఛాయాగ్రహాల వల్ల ఏంటంటే చిన్నపాటి అనారోగ్యాల సమస్యలు తలెత్తవచ్చు. ఇండైజేషన్ కానీ, హెడేక్ కానీ లాంటివి కూడా ఏర్పడవచ్చు. సరైన ఆహారము, నిద్ర, వ్యాయామం ద్వారా వీటిని నివారించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మంచిది. అలాగే ఈ మాసంలో అబ్డామిన్కి రిలేటెడ్గా ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని అధిగమించి సమీకృత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ నెలాఖరికి వచ్చినట్లయితే ఆడిట్లో కానీ, అకౌంటెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్యేకంగా ఆర్థిక సంవత్సరం ముగింపు, పన్ను సీజను, కీలక నిర్ణయాల్లో ఈ రంగాల్లో నిపుణులు పెరిగిన పనిభారం వల్ల ఈ అదనపు ఒత్తిడి
ప్రమోషన్లు లేదా జీతం పెంపు వంటి వృద్ధి అవకాశాలు కూడా ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా బర్డెన్గానే మారుతుంది. ఉద్యోగులు తన పనిభారాన్ని కొంచెం ఓపికతో సమయంతో పాటిస్తే అవసరమైన మద్దతు మీకు లభిస్తుంది. మీరు ఉన్నత ఉద్యోగస్తులుగా వెళ్ళటానికి ఇది ఫౌండేషన్గా ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికైతే కొత్త వారికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థికంగా అకౌంటింగ్లో పనిచేసే విస్తరిస్తున్నందు వల్ల కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అనుకూలంగా వస్తుంది. మీ ప్రతిభని ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉద్యోగార్థులు తమ నైపుణ్యాన్ని పదును పెట్టుకోవటం, ఈ నెట్వర్కింగ్ని తెలుసుకోవడం ద్వారా కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ వాహనాలు ఎవరైతే ఉంటాయో వెహికల్స్ ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. ఈ నెలలో వారికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, వారు బీమా చేయబడ్డారని నిర్ధారించుకుని మాత్రమే మీ వెహికల్స్ ఇవ్వండి. ఎందుకంటే వాహనాలు ఇతరులకి ఇవ్వటం ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం మొహమాట పడకుండా అవాయిడ్ చేస్తే నెలలో మంచిది. ఇది మీ భవిష్యత్తుకు వివాదాలు నివారించటంలో ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. మీడియా కానీ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి కానీ కొన్ని మార్పులు సానుకూలంగా ఉండవచ్చు. ఈ రంగాల్లో నిరంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి కొత్త సాంకేతిక మరియు పోకడలకు అనుగుణంగా దాన్ని అర్థం చేసుకుని మీ ఓల్డ్ థియరీని మార్చుకోండి. కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోండి. కొత్త నైపుణ్యాలను నేర్పరచుకోండి. పనిచేసే వ్యక్తులతో జాగ్రత్తగా సంయమనం పాటించండి. మీ తెలివితేటలతో సమగ్రత ఇంటిగ్రిటీతో ముందుకు వెళ్ళండి. మొత్తం మీద ఈ సమయంలో వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులను సవాళ్ళు ఎదుర్కొంటారు. అవకాశాలతో కూడుకున్నప్పటికీ కూడా మన పరిస్థితిని అంచనా వేయటం, మనల్ని మనం సిద్ధం చేసుకోవటం, మన లక్ష్యాలను సాధించుకోవటం కోసం టెక్నాలజీని ఉపయోగించటం కోసం మాత్రం చాలా ముఖ్యమైన విషయం. ఇక నెలలో ఈ పరిహారాలకు వస్తే ఏంటంటే, మీరు కనుక శనివారం నాడు నల్ల చీమలతో ఏదైనా ఆహారం వేయటం కానీ శని ప్రభావంలో కలిగిన ఇబ్బందులను నివారించుకోవచ్చు. అలాగే హనుమంతుడికి కనుక మీకు తైలాభిషేకం చేసి మళ్ళీ రాయిని శుద్ధి చేసి అర్చన చేయటం ద్వారా కనుక మీకు ఈ శని దోష నివారించుకోవచ్చు. అలాగే దేవాలయ పరిసరాల్లో ఉన్నటువంటి దీపారాధనలో మీరు నూనె వెతికెళ్ళి నింపటం వల్ల ఏంటంటే కూడా శని దోష నివారణ నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న రెమెడీ చేసుకుంటే అద్భుతంగా ఈ మాసం ముందుకెళ్తుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.